న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పాలిత ప్రాంతమైన యానాంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 14 షాపులతో కూడిన కాంప్లెక్స్ పై కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టి వ్యాపారాలు కొనసాగుతున్న కాంప్లెక్స్ ను మూసివేయాలని ఆర్డర్తో మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ షాప్ కు తాళాలు వేసి సీజ్ చేశారు. కండవల్లి రామకృష్ణ షాప్ కి తాళాలు వేసి సీల్ వేశారు. తాళాలను కోర్టుకు హాజరుపరిచి తద్వారా కోర్టు తుది నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పాలిత ప్రాంతమైన యానాంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 14 షాపులతో కూడిన కాంప్లెక్స్ పై కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టి వ్యాపారాలు కొనసాగుతున్న కాంప్లెక్స్ ను మూసివేయాలని ఆర్డర్తో మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ షాప్ కు తాళాలు వేసి సీజ్ చేశారు. కండవల్లి రామకృష్ణ షాప్ కి తాళాలు వేసి సీల్ వేశారు. తాళాలను కోర్టుకు హాజరుపరిచి తద్వారా కోర్టు తుది నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉంది.
12/2024 సాయంత్రం 4 గంటలకి హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ వేగేసిన భాస్కర్ రాజు గారి షాపింగ్ కాంప్లెక్స్ అనాథరైజ్డ్ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తాన్ని క్లోజ్ చేసి తాళాలు వేసి ఆ తాళాలన్నీ మా కంట్రోల్లో పెట్టుకుని సీల్ చేసి మేము ఇప్పుడు అఫిడవిట్ హైకోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం. దాని ప్రకారం ఈ 11వ తారీఖు మేము హైకోర్టులో మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మేము ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఇప్పుడు పంపించేసి రేపు కోర్టుకి అటెండ్ అవుతుంది. మొత్తం 14 షాపులు మొత్తం అన్ని లాక్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం అన్ని క్లోజ్ చేసి మా కంట్రోల్లో పెట్టుకుంది. ఇప్పుడు హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేస్తాం. హైకోర్టు ఈ మ్యాటర్ అంతా హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి అఫిడవిట్లో. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఐఆర్బీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న కనకాల లోవరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లోవరాజు 2005 బ్యాచ్కి చెందినవారు. అధికారులతో మంచి ప్రవర్తన కలిగి అందరితో కలిసి ఉండే లోవరాజు మృతి పట్ల అధికారులు దిగ్భ్రాంతి గురయ్యారు. యానాం పోలీసు అధికారులు సిబ్బంది లోవరాజుకు పోలీస్ గౌరవందనం ప్రకారం గాలిలోకి కాల్పులు జరిపి తుది వీడ్కోలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఐఆర్బీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న కనకాల లోవరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లోవరాజు 2005 బ్యాచ్కి చెందినవారు. అధికారులతో మంచి ప్రవర్తన కలిగి అందరితో కలిసి ఉండే లోవరాజు మృతి పట్ల అధికారులు దిగ్భ్రాంతి గురయ్యారు. యానాం పోలీసు అధికారులు సిబ్బంది లోవరాజుకు పోలీస్ గౌరవందనం ప్రకారం గాలిలోకి కాల్పులు జరిపి తుది వీడ్కోలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Federal parade, attention! Federal parade, general salute, present, arms! Federal parade, reverse, arms! Federal parade, present, arms! Federal parade, order, arms! Foreign party, off right, turn. Position. Load. Ready. Fight. Ready. Down.
Down. Ready, sir. Break up. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారి వద్ద నో పార్కింగ్ వాహనాలకు ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు ఆధ్వర్యంలో కేసులు రాసి ఫైన్ విధించారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడంతో ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు రాస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంగాడి వీరబాబు, కనకాల వీరబాబు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారి వద్ద నో పార్కింగ్ వాహనాలకు ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు ఆధ్వర్యంలో కేసులు రాసి ఫైన్ విధించారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడంతో ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు రాస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంగాడి వీరబాబు, కనకాల వీరబాబు పాల్గొన్నారు. అరే కాకినాడ జిల్లా జగ్గంపేటలో సోమవారం సాయంత్రం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పూజ్య స్వామీజీలతో పాదయాత్ర నిర్వహించారు. జగ్గంపేటలోని సోమరమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి పగల రావి చెట్టు వద్ద ఉన్న లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణ చరణంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవుల సంరక్షణ కేంద్రాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సోమవారం సాయంత్రం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పూజ్య స్వామీజీలతో పాదయాత్ర నిర్వహించారు. జగ్గంపేటలోని సోమరమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి పగల రావి చెట్టు వద్ద ఉన్న లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణ చరణంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవుల సంరక్షణ కేంద్రాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. भारत माता की जय, साधु संतन की जय, सनातन धर्म की जय। ముందుగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యవర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా జగ్గంపేట లయన్స్ క్లబ్లో ఈరోజు కాకినాడ అధ్యక్షులు భారతీయ ధర్మ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈరోజు ఈ దివ్యమైనటువంటి కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ఎలక్ట్రానిక్
ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా దివ్యమైనటువంటి సద్గురుల శుభాశీస్సులు తెలియజేస్తూ నేడు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పరచడానికి ప్రధానమైనటువంటి ఎజెండా ఒక 5 విషయాల మీద మేము ఏర్పాటు చేశాం. మొట్టమొదటిది, దేశంలో ఉన్నటువంటి గోవులకు రక్షణ లేకుండా అన్ని ప్రాంతాల్లో గోవధకు గురి అవుతున్నాయి. గోవధను సంపూర్ణంగా నిషేధించాలి అంటే దేశంలో రాష్ట్రాల్లో ప్రతి జిల్లా వారీగా ఒక గో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మేము విశ్వసిస్తూ ప్రభుత్వానికి 5 విషయాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, మొన్ననే మహారాష్ట్ర ప్రభుత్వం వారు గోమాతని రాష్ట్ర ప్రాణిగా ప్రకటించారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఎవరైతే రైతులు గోవుని పెంచుతారో ప్రతి గోవుకి నెలకి 30 రూపాయలు, రోజుకి 30 రూపాయలు లెక్క వాళ్ళు ఇవ్వటానికి కూడా వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం గోవులకు రాష్ట్ర ప్రాణిగా గోమాతను ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా జాతీయ ప్రాణిగా గోమాతని ప్రకటించాలి. రెండవది, ఆంధ్రప్రదేశ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన హైందవ దేవాలయాలను స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ కేవలం హిందువుల ద్వారానే నిర్వహింపబడాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండకుండా కేవలం హిందూ బంధువులు మాత్రమే, హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక హిందువులపై అనేక సమస్యల మీద దాడి జరుగుతుంది. నిన్న బంగ్లాదేశ్, మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, ఇలా కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై దాడిని పూర్తిగా ఖండిస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై ఉన్నటువంటి దాడిని వెంటనే మేము ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని హిందువులు కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తుందని చెప్పి ఆశాభావంతో మొన్ననే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులో భగవంతుడికి డబ్బు కరువు లేదు, భగవంతుడికి భూముల కరువు లేదు, వెంటనే దేశవాళీ గోవులతో గోశాలని ఏర్పాటు చేస్తూ దానికి అనుగుణంగా డైరీ ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన నేతితో వెంకటేశ్వర స్వామికి ప్రసాదం అందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కూడా తిరుమల యొక్క ప్రసాదాన్ని పంపించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతి, సంస్కారము, సాంప్రదాయాలు నేటి యువతలో కనుమరుగాయి కాబట్టి మేము భారతీయ ధర్మ పరిషత్ తరపున జిల్లాల వారీగా, మండలాల వారీగా ఉన్నటువంటి విద్యాలయాల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో మేము వెళ్ళి వారికి భారతీయ ధర్మం కోసం, భారతీయ సంస్కృతి కోసం, భారతీయ నాగరికత కోసం వారికి స్వచ్ఛందంగా మోరల్ క్లాసులు అంటే వారికి మనోవికాస తరగతులు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతటా కూడా రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా భారతీయ ధర్మ పరిషత్ పాదయాత్రలు చేస్తూ ప్రజల్ని చైతన్యం కలిగించినటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అందులో ముఖ్యంగా నేడు మన భారతీయ సంస్కృతిని కావాలి అంటే ఆనాడు ప్రతి ఒక్కరు కూడా రామరాజ్యాన్ని మళ్ళీ రావాలి, రామరాజ్యాన్ని మళ్ళీ రావాలంటున్నారు. కాబట్టి అటువంటి రామరాజ్యం కావాలంటే ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా చాలా తప్పనిసరి. ప్రజలు ఎవరైతే మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ సంస్కారాన్ని, మన భారతీయ సంప్రదాయాల్ని కాపాడినటువంటి నాయకుడు ఎవరు ఉంటారో వారికి అందరం ఎక్కించాలని, భారతీయ సంస్కృతికి కానీ భారతీయ సాంప్రదాయాలు కానీ విరుద్ధంగా వెళ్ళిన వ్యక్తికి రాజకీయాల్లో ఎటువంటి అవకాశాలు లేకుండా చేయాలని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుకుంటూ మా యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతా కీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం నుంచి సిబ్బంది విధులు బహిష్కరించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం నుంచి సిబ్బంది విధులు బహిష్కరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన శిబిరాలు ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు బోనుదేవ, పెద్దపాటి రాజేష్ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రాంబాబు, చెట్టుబత్తిన సురేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సర్వీసులు క్రమబద్ధీకరణం చేయలేదన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విభాగాలుగా పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మాకు ఏమి వర్తించకుండా చేసేసారు. కనుక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో అందరికీ పెంచి జీతాలు ఒక ఇంజనీర్ సెక్షన్కే పెంచకుండా చేశారు జీతం. మా తోటి శానిటేషన్ వర్కర్తోనే మాకు జీతం పెరిగింది ప్రతి సంవత్సరం. కనుక మాకు జీతాలు పెంచలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ధరలు చూస్తే ఆకాశాలు ఉన్నాయి. ఇంజనీర్ కానీ మీకు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా సెంట్రల్ ఉదయం కల్పించి మా డిమాండ్ ఎప్పుడు పట్టించుకోలేదు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరువరకు ఈరోజు మేము సమ్మెలో పాల్గొని కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తూ ఏ కార్మికుడైనా చనిపోతే 10 లక్షలు ఎగ్జిబిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే క్యాజువల్ లీవ్ 72 సెలవులు కోరుతున్నాం. కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా జీవో ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. మీ జీతాలు పెంచుతాం, సమాన పనికి సమాన యాత్ర ఇస్తాం. కనుక ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సరే మా గురించి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెకి మేము పూనుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ పూనుకుని ఈ సమ్మెని పూనుకుని సమ్మె చేస్తాం. ఈ రోజు 1వ రోజు కాబట్టి సమ్మె మా కోరికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకో ఉద్రేకం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము 9వ తారీఖున సమ్మెకు మా యొక్క ప్రధాన డిమాండ్లు అయిన కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలీ చేతమైన 15,000 జీతంతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా దగ్గర చేస్తున్నామండి. ఎన్నో ప్రభుత్వాలకి ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మా డిమాండ్లకు సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరూ కూడా మాకు ముందుకు రాలేదండి. ఎన్నోసార్లు అడిగి ఇంకా మేము ఈ రోజు సమ్మెకి మేము తీర్మానించుకున్నామండి. మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏమి కూడా కొంచెం కోరికలేమి కోరట్లేదు. కాకినాడ జిల్లా తునిలో బచ్చలమల్లి మూవీ టీమ్ సందడి. స్థానిక రాజా గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన హీరో అల్లరి నరేష్ ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు, బ్యాటింగ్ ఆడి ఫ్యాన్స్ ను అలరించిన హీరో అల్లరి నరేష్ తునిలో బచ్చలమల్లి సినిమా 3వ సాంగ్ విడుదల. కాకినాడ జిల్లా తునిలో బచ్చలమల్లి మూవీ టీమ్ సందడి. స్థానిక రాజా గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన హీరో అల్లరి నరేష్ ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు, బ్యాటింగ్ ఆడి ఫ్యాన్స్ ను అలరించిన హీరో అల్లరి నరేష్ తునిలో బచ్చలమల్లి సినిమా 3వ సాంగ్ విడుదల.
హలో and please కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సే హాయ్ సార్ సే హాయ్. వాట్ ఏ రన్ బచ్చలమల్లి టీం. మంచి ఫైర్ మీద ఉన్నారు. వెళ్ళండి మీరు వెళ్ళండి. మేడం మేడం గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి, ప్రెస్ వారికి, అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ ఎంతో కష్టపడి సినిమా తీసిన మీరందరే, మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్ అయిన చిన్నయ్య గారికి, అండ్ అలాగే మా మీద బచ్చలమల్లి టీం మీద విన్ అయిన ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలాగే ఏదన్నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే. ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఏదో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సడన్గా ఈయన వచ్చి చెప్పాడు, అంటే నేను దాదాపు 10 సంవత్సరాలు ఏముంటుందని క్రికెట్ ఆడి, ఈయన వచ్చి క్రికెట్ ఆడమన్నాడు ఇవాళ. సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను, లక్కీగా అవ్వలేదు, లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను. అండ్ 27 రన్స్ ఓకే. పాప బౌలింగ్ కొంచెం ఈజీగా వేసారులేండి మన కోసం.
బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్, మేము కాదు. సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు, ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫర్ అంటే ఒక మంచి మ్యాచ్, ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే, ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడంటే బచ్చలమల్లి అతని పేరు, అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు. ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను ఈయన టైటిల్ అది ఫిక్స్ అయ్యింది. అవునా అండి అనుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారండి అంటే తర్వాత రాజా గారు వచ్చారు, ఆయన కథ విన్నారు, నచ్చింది, అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడుతున్నారన్నారు అంటే అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మనం రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొంత ప్రాంతాలు ఉంటాయని. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్సంచులు అన్నీ అక్కడ ఎక్కువ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకు అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అలాగే కలిసి రావాలి అంటే చాలా కష్టపడ్డాడు. అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మనం ఊహించుకుంటాం ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం. ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, అంతే బాగా తీశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి, లేకపోతే హేమ గారు, మన అమృత గారు కానివ్వండి, మన రోహిణి మదర్ రోహిణి గారు కానివ్వండి, అందరూ అండ్ అంకిత్ తను ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు ఆయనో సినిమా, దాని తర్వాత మన కమిటీ కూడా ఇంకోటి మారుతినగర్ సూర్య చేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయనో సినిమాలో ఒక లాంగ్ మొనాలాగ్ చెప్తాడు. అది అంటే ఎంత ఈజీగా చెప్పాడంటే అది నేర్చుకున్నాడా లేకపోతే బట్టి పెట్టాడా ఏం తెలియదు, బట్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. అంటే మనం ఒక ఆర్టిస్ట్గా చూడగానే అంటే అతను కామెడీ టైమింగ్ బాగుంటుంది, అతను బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. సో ఇల్ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండి. సో ఐ విష్ హిమ్ అంటే ఈ రోల్ చిన్నది 10 నిమిషాలు 15 నిమిషాలు అని కాదు అంకిత్, నీకు డెఫినెట్గా నీ సినిమా తర్వాత ఎన్ని ఫోన్స్ వస్తాయి చూడు అంటే దట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ద వే యూ పోర్ట్రేట్ అంటే ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరు అడిగేవారు కామెడీ చేస్తావా వేరే కథ సీరియస్ చేయమని. ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ ఎందుకు వదిలేస్తామని అడుగుతున్నాను. సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విష్ నాట్ ఒక జానరా ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటేనండి ప్రాణం సినిమా, నిండు నూరేళ్ల సావాసం అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు ఎందుకంటే ఆ సినిమాలో ఆ గాలి ఎంతవరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు. అలాగే ఈ సినిమాకి ఆయన ఇందాక పూర్ణాచారి గారు రాశారు ఒకటి లాస్ట్ అంటే ఈ బచ్చలమల్లి లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కథంతా ఒక పాటలో చెప్పడం అది చాలా కష్టం. అండ్ పదాలు యూసేజ్ ఆఫ్ పదాలు అండి. ఎందుకంటే నాకు సడన్గా నేను చూసి ఎవరు పెద్ద ఆయన రాశారు అనుకున్నాను నేను. అంటే మాకు ఎలా ఉంటుంది అంటేనండి మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కలవం, లిరిసిస్ట్ని మేము కలవం, వాళ్ళ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతూ ఉంటుంది. వాళ్ళు స్టూడియోస్కి వెళ్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయిపోతే మా దగ్గరకు వస్తారు. సో నేనేమనుకున్నానంటే పూర్ణాచారి గారు రాశారంటే ఓకే పెద్ద ఆయన ఎవరు అంత బాగా రాశారు కదా, అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని. ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను, షాక్ అయిపోయాను. అంటే నేను అడిగా ఏంటంటే ఏ సినిమాలు రాశారంటే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అని లవ్ సాంగ్లు రాశారండి. అలాంటి లవ్ సాంగ్ రాసిన ఇంత ఒక మీనింగ్ఫుల్ సాంగ్ రాయటం అండ్ డెఫినెట్గా అది మీ టాలెంట్ మాకు డెఫినెట్గా ఈ సినిమాకి రావటం మాకు మీరు మా సినిమాలు యాడ్ అవటం మాకు అడ్వాంటేజ్ అండి. సో అందరూ ప్రతి ఒక్కరండి పేరు మీద అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేశారండి. 20వ తారీఖున డిసెంబర్ 20వ తారీఖు మేము థియేటర్ ముందుకు రాబోతుందండి. డెఫినెట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. రేంజ్లు చెప్పలేను, ఇది హిట్టా బ్లాక్ బస్టరా కల్టా క్లాసికా ఎన్ని మాట్లాడినానండి అవన్నీ మీరు డిసైడ్ చేయాలి. సో బట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందండి. ఒక మంచి సినిమా చేసాం,
డెఫినెట్గా అంటే నాంది చేసినప్పుడు ఒక మంచి కంటెంట్ చేసాం అన్నది ఎంత ఫీలింగ్ ఉందో అలాగే బచ్చల మళ్ళీ కూడా గుర్తుండిపోతాడు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని సినిమాలు ఏంటంటే నవ్వుకుంటాం, బయటకు వచ్చినారు థియేటర్లో బైక్ ఎక్కి స్టాండ్లు వేసుకున్నాం, మన స్టాండ్ తీసేసి బైక్ ఎక్కి ఆన్ చేసుకుని గేట్ బయటకు వచ్చేటప్పటికి కథను మర్చిపోతాం. కానీ కొన్ని ఉంటాయండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించి ఒక 2 రోజులు 3 రోజులు ఆ కథ గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ బచ్చలమల్లి అండి. ఇది మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ విల్ టేక్ బ్యాక్ బచ్చలమల్లి హోమ్. అండ్ ఎక్కడో మీరు చేసిన మిస్టేక్లు మనం కూడా ఆ రోజు ఇలా చేసుకుంటూ బాగుండేది కదండి. సో ఒక మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి, మూర్ఖత్వం బార్డర్ దాటేసినాడు కథ ఇది. సో డెఫినెట్గా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద విజయం చేస్తారని కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటేనంటే సుబ్బు గారు ఈ కథలో చెప్పాలనుకున్నాను. జనరల్గా మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన అమ్మాయి కదా, లేకపోతే మన గర్ల్ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్తో మనం చాలా రోజులు మాట్లాడడం, ఫాదర్తో ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం. కానీ తర్వాత ఒకరోజు మదర్ లేరు, ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోయాం, ఇలాంటివి ఉంటాయి. సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి, ఆ రిగ్రెట్స్ అన్నది ఉండకూడదు. సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అదే. అంటే అందరిని మూర్ఖులు అవ్వమని కాదు, అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చలమల్ని గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. బచ్చలమల్లి ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం. నేను పట్టుకుందే 3 కాళ్ళు అని మనం డిసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ మీటర్స్లో ఉంటుందండి. సో ఏదైనా అదుపుతో అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్నీ ఒక లిమిట్లో ఉండాలి. అది దాటేసిన బార్డర్ దాటేసినట్టు ఏది మంచిది కాదు. అతిగా ప్రేమించడం మంచిది కాదు, అతిగా మూర్ఖత్వంగా ఉండటం మంచిది కాదు. సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే వీడు బచ్చలమల్లిలా ఉండకూడదు మనం అనుకుంటారు. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడినా ఎవడికి నాన్న ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతుంటాడండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి. ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ అక్కడ చేయటం జరిగింది. దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ 2 షెడ్యూల్ జరిగినాయండి, 2 ఇక్కడే చేసాం. సో ముందు ఏంటంటేనండి మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి, వాళ్ళే మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునే ఉంటారు, పని చేసుకునే ఉంటారు అని. సో మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అసలు యాక్టర్స్కి కానివ్వండి అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ. సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ ఇక్కడ తునిలోనే పెడతాం. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.